హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? తిన్నారా? ఇది మొన్న లైవ్‌లో మీకు చూపించానండి నేను. చేపలు తెచ్చారు. చేపల్ని ఫ్రై చేస్తాను. ఆ రోజు మా ఇంట్లో చేపలు ఏం చెప్పి చేపల రైస్ అంటారు వీళ్ళు. అంటే మాలాగా ఎక్కువగా వీళ్ళు మా ఇంట్లో అంటే కొంతమంది నాకు తెలీదు పులుసు అయన్నీ చేసుకుంటారు. మేము ఇండియా కూడా ఎక్కువ పులుసుగానే ఇష్టపడతాం. పప్పు ఫ్రై అంటేనే చికెన్ ఫ్రై అదే ఫిష్ ఫ్రై పప్పు అంటే సూపర్ కాంబినేషన్ మన ఇండియాలో. కానీ ఇక్కడ ఏంటంటే అండి మెయిన్ వీళ్ళకి అన్నంతోనే తింటారండి వీళ్ళు. ఆ చేపలైనా కూడా చికెన్ అయినా మటన్ అయినా వీళ్ళకి కూరలు కావాలి ఫలానా కూరలు కావాలి అని ఉండదు. మెయిన్ ఏమంటే ఇది హష్వా అంటారండి. ప్రతి ఒక్క హష్వా అంటే వెరైటీ వెరైటీగా ఉంటుంది. క్యారెట్తో ఉంటుంది, ఎర్రగడ్డలతో ఉంటుంది. అంటే హష్వా అంటారు దాన్ని. అంటే అన్నం పైన అది డెకరేషన్గా వేస్తారండి అది. అది ఇది లేకుండా వాళ్ళు తిన ప్రతి ఒక్కసారి అన్నంలో ఇవి ఎర్రగడ్డలదైనా క్యారెట్దైనా ప్రతి ఒక్కసారి వాళ్ళ అన్నం పైన కావాలండి. ఈరోజు నేను కాంబినేషన్గా దీనికి ఫిష్ ఎల్లో రైసు మళ్ళీ ఏమంటే క్యారెట్ అదే క్యారెట్ హష్వా డెకరేషన్ అంటే ఇది టేస్ట్గా వాళ్ళు తింటారు భలే ఇష్టంగా. మళ్ళీ అంటే నేను ఒకసారి ఎర్రగడ్డలు అది వేయించి పెట్టాను కదా డీప్ ఫ్రిడ్జ్లో. వీళ్ళకి ఎప్పుడు కావాలంటే వాళ్ళకి అన్నం పైన డెకరేషన్ చేస్తాను, వాళ్ళు భలే ఇష్టంగా తింటారని అది ఒకటి వేసానండి ఆ రోజు. అది మెయిన్ అంటే మనం కూరలు చేస్తాం కదా, ఇది కూరలు కాదండి. ఇది టమాటాను నిమ్మకాయ రసం ఉప్పు గార్లిక్ పేస్ట్ అంతే. అది నేను దక్కూస్ అంటారు అది. అది రెస్టారెంట్ మొత్తం నేను చేసే ప్రతి ఒక్కది కూడా రెస్టారెంట్ స్టైల్ అండి. నాకు ఒక్కసారి తిన్నాను ఏదైనా తిన్నాను అంటే నాకు బ్రెయిన్కి తట్టుతుంది. అరే ఇవన్నీ ఇలా వేస్తారేమో ఇది టేస్ట్ వచ్చింది అని నేను అలాగే కంటిన్యూ అయిపోతా. ఒక్కసారి తింటే చాలు, నేను దానికి ఏమేం కావాలని నేను పట్టేస్తాను. మళ్ళీ ఏమంటే ఒక వీడియోలో మీకు ఇదేమంటే కీరా క్యారెట్ అన్నీ ఒక దక్కుడు చేశానండి. అది కూడా చేశాను వీళ్ళకి. అంటే ఇవే మెయిన్ తినేది. మా ఊరల్లో ఏం కూరలు చేస్తారు కదా, ప్రత్యేక అన్నంలో ఏదో ఒక అన్నంలో కూరలు కావాలి మాకు. వీళ్ళు కూరలు ఎక్కువగా తినరండి, ఇవే తినేది. అది దక్కుసు లేకపోతే ఏమంటారు యూగట్ అంటే పెరుగు రోబ్ అంటారు ఇక్కడ. అవి ఉంటే చాలు వీళ్ళు తిన్నటికి. ఇవి ఫిష్కి ఏమంటే కాంబినేషన్ టేస్ట్ వస్తుందండి. ఇది దక్కుసు సూపర్గా ఉంటుందండి. దక్కుసు కాంబినేషన్ సూపరు. చూడండి ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చేసి చెప్పేయండి. ఓకే అండి, బాయ్ అండి.